శకుంతమలి మహారాజా, నేను మీ శకుంతలని. ఏమిటి మహారాజా, నన్ను గుర్తించినట్లు, నేను తెలియనట్లు ఉన్నారే? మీరు వేటకు వచ్చినప్పుడు కన్న మహర్షి ఆశ్రమానికి వచ్చినారు. అప్పుడు మనమిద్దరము అక్కడ గాంధర్వ వివాహం చేసుకున్నాము. అప్పుడు మీరు నాతో మాట్లాడుతూ మనకు పుట్టబోయే బిడ్డను ఈ రాజ్యానికి రాజును చేస్తానని నాకు భాష చేస్తుంది. అప్పుడు మీరు ఆడిన ఊసులు, చేసిన భాషలు మరిచితరా మహారాజా? ఏమీను గుర్తులేదా? హతవిధి, విధి బలీయము, అనుల్లంఘనీయము. మహారాజా, అప్పుడు మీరు ఆశ్రమానికి వచ్చినప్పుడు మీరు ఒక మాట అన్నారు. మరలా రాజ్యమునకు వెళ్ళి మంత్రులను, సామంతులను అందరినీ పిలుచుకొని వచ్చి తర్వాత సగౌరవంగా నన్ను రాజ్యానికి తీసుకువెళ్తానని మీరు నాకు మాట ఇచ్చినారు మహారాజా. ఇచ్చిన మాటను జవదాటడం మీకు న్యాయమా, భావ్యమా మహారాజా? మీకు తెలియని విషయం కాదు. నూత జల పూరితంబులగు నూతులు నూరిటి కంటే సూనృత వ్రతమొక బావి మేలు, మరి బావులు నూరిటి కంటే ఒక్క సత్క్రతు అది మేలు, తత్క్రతు శతంబున కంటే ఒక్క సుతుండు మేలు, తత్సుత శతంబున కంటే నొక్క సూనృత వాక్యము మేలు. చూడగన్ ఆ ఆ ఆ మహారాజా, ఈ బాలుడు మన పుత్రుడు భరతుడు నామధేయము. ఇతనిలో మీ పోలికలు మీకు కనపడలేదా? కనీసం అప్పుడు కూడా నేను మీకు గుర్తు రావడం లేదా? మహారాజా, మీకు తెలియంది కాదు. నూతులను నూరు తవ్వించడం కంటే ఒక్క క్రతువును చేయడము శ్రేష్టము. అట్లాంటి క్రతువులను నూరు చేయడం కంటే ఒక్క సుతుణ్ణి పొందడం మేలు. అట్లాంటి సుతుళ్లను 100 మందిని పొందడం కంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడము, జవదాటకుండా ఉండడము శ్రేష్టము అని మన పెద్దలు విన్నవించి ఉన్నారు మహారాజా. మీకు తెలియని విషయం కాదు. అయినా కూడా మీరు నాకు ఇచ్చిన మాటను తప్పి నన్ను గుర్తుపట్టనట్లు ఉన్నారు. నన్ను స్వీకరించడం లేదు కనుక నేను మా ఆశ్రమానికి మరలి వెళ్ళేదను. మళ్ళీ మీరు నేను గుర్తుకు వచ్చి, మన బిడ్డ భరతుడు గుర్తుకు వచ్చి ఆశ్రమానికి మీరు వచ్చి సగౌరవంగా మంత్రులు, సామంతులతో నన్ను ఈ రాజ్యానికి తీసుకొని వచ్చినప్పుడే నేను మళ్ళీ ఈ రాజ్యంలో ప్రవేశించదను. అంతవరకు సెలవు మహారాజా. నాయనా భరత, తండ్రి గారికి అభివాదం చేయి నాయన. వెళ్ళి వచ్చేదను మహారాజా. ఆనతివ్వండి. అందరికీ నమస్కారం అండి. మీకు ఈ శకుంతల మోనో యాక్షన్ అంటే ఏకపాత్ర అభినయం నచ్చిందని నేను నమ్మినాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక సీనియర్ సిటిజన్ని ప్రోత్సహించిన పుణ్యము మీ ఖాతాలో వేసుకోండి. మరిన్ని మంచి కార్యక్రమాలతో నేను మిమ్మల్ని అలరించబోతున్నాను. ఉగాదికి చాలా మంచి కార్యక్రమాలు నేను చేయబోతున్నాను. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా నా ఛానల్ చూసి నన్ను, నా టీంను ప్రోత్సహించి, ఆశీర్వదించి, ఆదరించి ఆనందిస్తారని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ఇంతటితో ఈ కార్యక్రమము సమాప్తమైంది. నమస్కారం.